ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. నేను చెప్పిన ప్రకారంగా మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాన్ని ధ్యానించాలని మరి మొదటి పాఠంగా ప్రారంభిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినం ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి దినం కూడా ఈ వాక్యాన్ని మీరు వినండి. ఇది దేవుని యొక్క ధ్యానమాలికగా ప్రతి దినం ఆదికాండం నుంచి వరుసగా లేఖనాలని ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పగా వింటారని ఆశిస్తున్నాను. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడికి అది అయిపోయింది. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు భూమి ఆకాశములను సృజించిన మాట నిజమే. కానీ దేవుడు ఎప్పుడు సృజించినా కూడా నిరాకారంగా శూన్యంగా ఉండేటట్లు చేయడు కదా. మరి ఇక్కడ వాక్యాన్ని చూస్తే శూన్యంగా నిరాకారంగా ఉంది అంటారు. మనం గొప్పని చదివేటప్పుడు ఈ వాక్యాలు కలిపి చదివేస్తుంటాం. లేదు, ఇక్కడ చాలా స్టోరీ ఉంది. దేవుడు ముందు భూమి ఆకాశంలో సృజించాడు, కానీ తర్వాత జరిగింది ఏంటంటే నిరాకారం, శూన్యం. ఈ రెండు మాటల మధ్యలో చాలా గ్యాప్ ఉంది, చాలా చరిత్ర ఉంది. దేవుడు చేసినప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు చేసినప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేటట్లు ఆయన చేయలేదని యెషయా గ్రంథం 58:9 వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 58:9 దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు ఆయన నిరాకారముగా శూన్యముగా ఉండేటట్లు వాటిని సృజింపలేదు అని రాయబడింది. నివాసయోగ్యంగానే చేశారు. మరి నివాసయోగ్యంగా చేయబడినటువంటి ఈ సృష్టి ఎందుచేత మరి నిరాకారంగా మార్చబడింది అంటే ఈ మధ్యలో చాలా స్టోరీ జరిగింది. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. సృష్టికర్త అయిన దేవుడు మొట్టమొదటిగా సృష్టిని నిర్మించింది దూతల కొరకు. ఇది దూతల కోసం నిర్మించబడినటువంటి సృష్టి. దూతల కోసం నిర్మించినటువంటి సృష్టిలో దూతలే ఉండేవి. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం చూస్తే మొట్టమొదటిగా ఏదైనా వనమందు నివాసం చేసినటువంటి వారు ఎవరు అంటే సాధారణంగా మీకు తెలుసు మనుషులు అని కాదు. ఫస్ట్ గుండా ఏదైనా వనమందు నివాసం ఉన్న వాళ్ళు దేవదూతలను పెట్టాడు దేవుడు. దేవదూతలను పెడితే దేవదూతలలో కెరూబు అనేటటువంటి ఒకడు దేవునికి నమ్మకస్తుడిగా పనిచేస్తున్నటువంటి సమయం అది. నమ్మకస్తుడిగా పనిచేస్తున్న సమయంలో వాణ్ణి దేవుడు అభిషేకించాడు. ఎలా అభిషేకించాడంటే అభిషేకమునందున కెరూబుగా వాణ్ణి అభిషేకించాడు. అంటే దూతలందరికీ ఒక ప్రధానమైన వాడిగా దేవుడు వాణ్ణి ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. కాబట్టి ఈ వాక్య భాగాలను మీరు శ్రద్ధగా ప్రతి దినం వింటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయని ఆశిస్తున్నాను. అర్థమవుతుందా? దేవుడు భూమి ఆకాశంలో సృజించిన కలిపి చదవకూడదు. ఆయన నిరాకారం ఉండేటట్లు చేయలేదు. మొట్టమొదటిగా నివాసయోగ్యంగానే చేశారు, కానీ తర్వాత నిరాకారముగా శూన్యముగా మారింది. అది ఎందుకు మారిందన్నది మీకు నేను చెప్తున్నాను. ఈ మధ్యలో చాలా స్టోరీ ఉంది. దాన్ని మీరు తెలుసుకోవాలని ఆశిస్తూ నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుచేత ఈ నిరాకారం శూన్యం అనేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ దూతలు దేవుని సముఖంలో నమ్మకంగా లేకపోయాయి. ఉన్నాయి, దూతలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ కెరూబు అనేటటువంటి వాడు, దీని గురించి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో మరి సెలవు ఇవ్వబడింది. దేవుడు ఏం చేశాడంటే అభిషేకమునందున కెరూబుగా దాన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, సాతాను వేరు,
లూసిఫర్ వేరు. సాతానుడు అంటే సింగిల్, లూసిఫర్ అంటే వాడు సేనాధిపతి, అంటే వాడికి చాలా సైన్యం ఉన్నది లూసిఫర్కి. కానీ సైతాన్ అనేటటువంటి వాడు ఒక్కడే. ఈ వాక్య భాగాలు మీరు గమనిస్తే రెండు తేడా తెలుసుకోవాలి. సైతాన్ని ఎవరు చేశారు అని చాలామంది ఆలోచించరు. అంటే సైతాన్ అంటే చీకటి, చీకటి వెలుగు ఉంది, చీకటి వెలుగు. ఇక్కడ చీకటి కలుగ్గాక వెలుగు కలుగ్గాక అన్న దానికంటే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ అపవాది అనగా సైతాను, సైతాను అనగా చీకటి. మరి చీకటిని చేసింది ఎవరు? దానికి అదే కలిగి ఉందా? దానికి అదే సృష్టించబడిందా? దానికి అదే కలిగి ఉన్నదా? అయితే అదొక క్రియేటర్. మరి దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు లేకుండా ఆయన లేకుండా ఏది కలిగి ఉండలేదు కదా. మరి చీకటి ఎలా వచ్చింది? చీకటిని ఎవరు చేశారు? చీకటి అనగా సైతానుడు, లేక పాడు చేసేటటువంటి శక్తి. దాన్ని చేసింది ఎవరంటే దేవుడే. ఎందుకు చేశాడు తెలిసేవాడిని? యెషయా గ్రంథం 54 అధ్యాయం 16 వచనంలో మనం చూస్తే వాక్యం సెలవిస్తుంది, నాశనం చేయడానికి నాశన పాత్రుని చేసింది దేవుడు. వాడి పేరు కమ్మరి, దేవుడి పేరు కుమ్మరి. కమ్మరి కుమ్మరి. ఇవి మీరు గమనిస్తే ఆ కమ్మరిని చేసిన వాడు దేవుడే. ఎందుకు చేశాడు? ముందు ముందు వాడి వల్ల నాశనం చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, సృష్టికర్త నాశనం చేసే మనసు ఉండదు కాబట్టి ఆ పని చేయడం కొరకు దేవుడు వారిని నియమించారు. అయితే ఆ పని కోసం నియమించినటువంటి వాడు సృజించబడి వాడికి ఒక నివాసం కూడా ఏర్పాటు చేశాడు దేవుడు. వాడికి ఒక ఉనికి పట్టు ఉన్నది. అక్కడికి వెలుగు సంబంధులు వెళ్ళకూడదు. మధ్యలో ఒక అడ్డు ఉంది. దాన్ని యోబు చెప్తాడు, చీకటి దాని ఉనికి పట్టు నీకు తెలుసా? చీకటి నివసించే స్థలానికి వెలుగును కొనిపోతావా అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటంటే, అపవాదిని చేసినటువంటి దేవుడు వాడిని ఒక చోట బంధించి పెట్టాడు. వాడి దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. అదే దేవుడు మొట్టమొదటిగా ఏదైనా వనమందు దూతలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీవు ఈ సమస్తమైనటువంటి తోటలో మీరు ఉండవచ్చు, మీరు మీ ఆరాధన లేక మీకున్న పని మీరు చేసుకుంటూ ఉండవచ్చు. కానీ ఆ చీకటి అనేది ఒకటి ఉంది, దాని ఉనికి పట్టు ఉంది, అక్కడికి వెలుగును కొనుక్కోకూడదు, అంటే మీరు వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు. అంటే సేమ్ ఆదాముకి ఇచ్చినటువంటిగా ఆజ్ఞ కిందే, లేక ఆదాముకు చెప్పినట్టుగానే ఈ కెరూబు కూడా చెప్పబడింది. అయితే ఇది కావలసుకుని ఆ చీకటి అంటే ఎలా ఉంటుందో చూడాలని ఆ చీకటి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు చీకటి వాడిని ఆవరించినప్పుడు వాడి ఆలోచనలో మార్పు వచ్చింది. ఆలోచనలో మార్పు అంటే మీకు తెలుసు కదా, అప్పటి వరకు వాడు తగ్గించుకుని దేవునితో ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే చీకటి వాడిని ఆవరించిందో వాళ్ళు ఒక రకమైనటువంటి ఆలోచన, అంటే వాడు చూసుకోవటం స్టార్ట్ అయ్యింది. ఆదాము ఎలాగైతే పండు తిన్న తర్వాత వాళ్ళని వాళ్ళు చూసుకుని దిగంబరులుగా ఉన్నామని చెప్పుకున్నారో, అదే రీతిగా ఇక్కడ కూడా ఏం జరిగిందంటే వాళ్ళని వాళ్ళు చూసుకోవటం అనగా కెరూబుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు చూసుకోవటం మొదలుపెట్టి, నేను చాలా బలాఢ్యుడిని, నాకు అభిషేకం ఉంది, నేను కూడా ఆరాధించగలుగుతున్నాను, కాళ్ళతున్న రాళ్ల మధ్యలోకి వెళ్ళి సంచరిస్తున్నాను, నాకు చాలా శక్తులు ఉన్నాయని చెప్పి వాడు ఏం చేశాడంటే గర్వం తెచ్చుకున్నాడు లోపలికి. గర్వం ఎలా వచ్చిందంటే అది అపవాది యొక్క ఆయుధం, సైతాన్ యొక్క ఆయుధం. సైతాన్ వచ్చింది అంటానికి గుర్తు ఏంటంటే మనలో గర్వం వస్తుంది. గర్వం ఎప్పుడైతే వచ్చిందో అపవాది మనలోకి వచ్చేసినట్టే లెక్క. అందుకనే చూస్తే వీళ్ళు గర్వం వచ్చిందంటే చీకటి వచ్చేసింది. వీడు ఆలోచనలు మారిపోయాయి. వీళ్ళు యథార్థత పరిశుద్ధత చూసినటువంటి దేవుడు వీడిని ఎంతో నమ్మాడు. మీరు సాతానికి దేవుడికి ఉన్న కెరూబుకు ఉన్నటువంటి తేడా తెలుసుకోవాలి. అంటే లూసిఫర్కి అలాగే అపవాదికి ఉన్న తేడా. అపవాది ఆది నుంచి కూడా నరహంతకుడు, వాడు భయంకరమైనటువంటి వాడు. వాడికి కనికరము, జాలి, యథార్థత, నీతి ఉండదు. వాడు సైతాన్. కానీ కెరూబు అనేవాడు వాడి ప్రవర్తన విషయంలో కానీ వాడి ప్రతి విషయంలో కూడా యథార్థవంతుడు. కాబట్టి ఇద్దరు ఒకటి కాదు. కాబట్టి ఆ సైతాను ఈళ్ళలోకి వచ్చాక లూసిఫర్ అయ్యాడు. కాబట్టి కెరూబు అనేవాడు యథార్థవంతుడు, వాడు సైతాను కాదు, యథార్థవంతుడు. వాళ్ళలోనికి ఎప్పుడైతే చీకటి ప్రవేశించిందో వీడి ఆలోచనలో మార్పు వచ్చింది, వీడి తలంపుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు వాడు ఏమనుకున్నాడు, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, ఆ నక్షత్ర మండలానికి పైగా
నా సింహాసనం వెచ్చించుకుంటాను, సభాపర్వతం మీద కూర్చుంటానని చెప్పి మనసులో అప్పుడే గర్వం వచ్చేసింది. గర్వం వచ్చి లోపల వర్తకాన్ని మొదలుపెట్టాడు. వర్తకం అంటే తెలుసు కదా, తనతో ఉన్నటువంటి దూతల దగ్గరికి వెళ్ళి, నేను ఏం తక్కువ ఉంది, నేను కూడా చాలా గొప్పవాడిని కదా, నేను ఒక్కసారి ఆ సభాపర్వతం మీదకి వెళ్ళాలనుకుంటున్నాను, మీరంతా నాకు సహకరించమని ఇది లోపల అన్యాయాన్ని పెంచుకుంటూ వర్తకం చేయటం మొదలుపెట్టాడు. వర్తకం చేయటం అంటే దూతలందరినీ వశపరచుకోవడానికి ప్రయత్నించాడు. ఈరోజు కూడా సంఘాలలో యథార్థంగా సాగుతున్నటువంటి పెద్దలుగా నియమించబడిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీలోకి లూసిఫర్ అనేటటువంటి ఈ సైతాను ప్రవేశించినప్పుడు మీరు కూడా ఏమనిపిస్తుందంటే, మీకున్న స్థానం సరిపోదు, మేము చేసే పని సరిపోదు, ఇంకా పెద్ద పని చేసేరన్న ఆ దురాశ మీలో పుట్టించేవాడు ఎవరంటే అపవాది. అప్పుడే మీలో గొడవలు వస్తాయి సంఘాల్లో. నేను బాగా విశ్వాసలో ఉండి పాస్టర్ గారు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా సాగిపోతానన్నంత వరకు సంఘాల్లో గొడవలు ఉండవు. కానీ ఎప్పుడైతే వీడికి పదవ్యామోహం వచ్చిందో, నేను పెద్దన కావాలని లూసిఫర్కి వచ్చినట్టుగా, అంటే కెరూబుకి వచ్చినట్టుగా వచ్చిందో, వాడికి లోపల వర్తకమే మొదలు పెడతాడు. అంటే సేవకునికి వ్యతిరేకంగా సంఘాన్ని తయారు చేస్తాడు. ఇది సైతాను పనే కానీ దేవుని పని మాత్రం కాదు. కాబట్టి ఈ పాఠాలన్నీ కూడా మీరు శ్రద్ధగా వింటే, ఒక్కొక్క భాగంగా నేను ప్రతి రోజు కూడా ఈ వాక్యాలు పంపిస్తూ ఉంటాను. శ్రద్ధగా వినండి. ఈ మొదటి భాగంలో మీరు నేర్చుకునే పాఠం ఏంటంటే, మనము కెరూబు అనేటటువంటి వాడు లూసిఫర్ అయ్యాడు. సైతాన్ అనేటటువంటి వాడు ఆది నుంచి చీకటి వాడు. వాడి దగ్గరికి వెలుగు సంబంధులు వెళ్ళకూడదు. అలాగే వెళ్ళడం వల్ల మరి కెరూబు అన్నవాడు పాడైపోయాడు. యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయాలు మీరు చూస్తే ప్రభు రాయించి ఉంచారు కనుక ఈ మాటలు తెలుసుకోండి. ప్రభు మీకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.